ఒక్క వర్షం గంట 2 గంటలే పడ్డది, రోజంతా పడలే. పోయిన సంవత్సరం పడ్డప్పుడు హైదరాబాద్ మునిగిపోయేటట్టు పడ్డప్పుడు వర్షాలు పడలే. నిజంగా అలాగా పడి ఉంటే ఇవాళ గుడి కూడా మొత్తం కూడా కూలిపోయేది. 2 గంటల వర్షానికే రోడ్లు, క్యూ లైన్లు, టెంపుల్ ఎదురుగా చెరువులు తయారైనాయి. అంటే నువ్వు 8 ఏళ్ళు కష్టపడి, నువ్వు 25 ఏళ్ళు కష్టపడంటే 25 సార్లు వచ్చి నువ్వు ఏం చేసినావు? ఎవరికి అప్పచెప్పినావు? ఆ కాంట్రాక్టర్లు, ఆ ఆర్కిటెక్ట్ ఎవరు? సినిమాలో డిజైన్ చేసి ఆర్కిటెక్ట్ పెట్టి మంచి యాదగిరిగుట్టని ఇవాళ 2000 కోట్లు నాశనం చేసి రైతుల భూములు తీసుకొని ఇవాళ చేసిన విషయాల మీద వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. ఆ కాంట్రాక్టర్లు ఎవరు? దాంట్లో దోచుకున్నది ఎవరు? దాని నాణ్యత మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత ఎంపీగా తప్పకుండా విజిలెన్స్ కూడా లేఖ రాస్తాను, ముఖ్యమంత్రికి రాస్తాను. ముఖ్యమంత్రి గారు, మీరు వెంటనే ఫామ్ హౌస్లో ఉన్నారు కదా, వెంటనే వచ్చి ఒకసారి మీరు పరిశీలించండి. ఎంత క్వాలిటీ లేని బోర్డు చూసుకొని మతి భ్రమించి మాట్లాడుతున్న హరీష్ రావు, మిగతా మంత్రులను కూడా హెచ్చరిక చేస్తున్నా. రాహుల్ గాంధీ గారికే హక్కున్నది, సోనియా గాంధీ గారికే హక్కున్నది తెలంగాణలో తిరిగారు, కేసీఆర్కు లేదు. కేసీఆర్ హాస్పిటల్లో దీక్ష చేస్తే నాలాంటి వారు మంత్రి పదవి వదిలిపెట్టి రోడ్డు మీద కూర్చున్నాం. మా నాయకులు, మా ఎంపీలు, సొంత పార్టీ ఎంపీలు కూడా పార్లమెంట్లో సస్పెండ్ కావటం అంటే కాంగ్రెస్ పుణ్యం, సోనియా గాంధీ పుణ్యంతోనే తెలంగాణ వచ్చింది. ఆమె కుమారునిగా స్వాగతం పలుకుతాం. నీకు ఏమాత్రం మానవత్వం అలాంటి మాటలు మానుకోవాలని నీకు చెప్తాను. మొత్తం 5 కొన్నాం డాడీ క్లియరెన్స్, ఎందుకంటే ఎప్పటికప్పుడు ధాన్యం క్లీన్ చేసుకుంటూ పోవాలని చెప్పి 24 గంటలు 3 అంబులెన్స్లు ఇక్కడ పెట్రోల్ బంక్లో పెడుతున్నాం. తప్పకుండా రాబో కాలంలో దీన్ని ఒక మోడల్గా చేస్తానని కూడా దాన్ని నా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ, మా డీసీఓ గారు కూడా బాగా కష్టపడి పనిచేసే ఆఫీసర్ కాబట్టి ఆమె కూడా మా పాలకవర్గానికి పార్టీలకు అతీతంగా ఎవరని చెప్పినా సాయం అందిస్తున్నారు, ఇంకా అందియాలని కోరుకుంటున్నాం. ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నది. 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చిన పదవిని కూడా తిరస్కరించి ప్రజలే, దళితులే, రైతులే క్షేమంగా వాళ్ళు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా పనిచేసే యువ నాయకుడు, భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రాబోతున్నాడు రైతు సంఘర్షణ సభకి. ఇక్కడ పాల్గొంటున్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా భువనగిరి జిల్లా నుంచి ఆ మీటింగ్లో దాదాపు భువనగిరి పార్లమెంటు, భువనగిరి జిల్లా, ఇంకా మిగిలిన నా కాన్స్టిట్యూన్సీతో పాటు నల్గొండ, దేవరకొండ, మిర్యాల కూడా కలిసి దాదాపు 1,00,000 పైగా భువనగిరి పార్లమెంట్కి వెళ్ళి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మా నాయకులు, మా డీసీసీ అధ్యక్షులు గారు, ఇతర ఫ్లోర్ లీడర్, ఇంకా మా కౌన్సిలర్ ప్రమోద్ కుమార్ గారు, ఇంకా మిగతా మాజీ మున్సిపల్ చైర్మన్ జహాంగీర్ గారు, రవికుమార్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మన కోసం కాదు చేసేది, రైతు లోకం కోసం, రైతుల కోసం. రైతన్న కష్టాలలో ఉన్నాడు. ఇవాళ నువ్వు కొనవని చెప్పి, నేను నువ్వు కొనవని చెప్పి ఆయన ఢిల్లీలో ఉన్నవని వచ్చి గల్లీలో ధర్నా చేస్తాడు, గల్లీలో ఉన్న ఢిల్లీలో ధర్నా చేస్తాడు. రైతు అంటే తమాషాలాగా ఉన్నది వీళ్ళకి. దేశానికి వెన్నుముక్క రైతన్న ఎందుకంటారు? అందుకని ఆ రైతన్నకు నేను అన్నగా ఉంటాను, మీ బాధలు వింటాను, మీ ఎమ్మడి ఉంటానని చెప్పి చెప్పడానికి వస్తున్నాడు. రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా నాకు బండి పెట్టలేదని, అది పెట్టలేదని చెప్పి అన్ని వెహికల్స్ దొరకవు కాబట్టి మీకు వచ్చిన బస్సులో కానీ, స్కూటర్లో కానీ, కారులో కానీ ఏదో విధంగా వచ్చి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఆ లక్షలాది మంది కనబడాలి. ఆయన చెప్పే వరంగల్ డిక్లరేషన్ మొన్ననే నేను, పిసిసి ప్రెసిడెంట్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాణిక్ ఠాకూర్ అందరం కూర్చొని ఒక డిక్లరేషన్ తయారు చేసినాం. 12 మాసాల తర్వాత వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇవ్వబోయే సంక్షేమ కార్యక్రమాలు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తుంటే అందరు నవ్విండ్రు. చంద్రబాబు నాయుడు బట్టలు ఆరేసుకోవాలి, అట్లా కరెంటు రాదన్నాడు. అంతెందుకు మా సోనియా గాంధీ గారే ఎట్లా చేస్తావు రాజశేఖర రెడ్డి గారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, నువ్వు ఎట్లిస్తావు, మేనిఫెస్టోలో పెట్టి ఇవ్వకపోతే మన పార్టీ బదనామైందంటే, లేదు మేడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా అప్పుడు కరువు ఆటలతో రైతులు ఇబ్బందులు ఉన్నారు. వేలల్లో కరెంటు బిల్లు వస్తున్నది. కరెంటు బిల్లు ఇంకా ఎక్కువ పెంచింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ మేనిఫెస్టో పెట్టి మొదటి సంతకం పెట్టి 1,300 కోట్ల బకాయిలు మాఫీ చేసి రైతులకు ఉచిత కరెంటు అందించిన భారతదేశంలో ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. ఇవాళ మా డిక్లరేషన్ మేము చెప్పకూడదు, మేమందరం కూర్చొని తయారు చేసినాం. మా అందరి సలహాలు తీసుకుంటూ
రేపు సాయంత్రం ప్రకటిస్తారు. లక్షలాదిగా రండి. రాహుల్ గాంధీ గారికి స్వాగతంతో పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారునిగా రేపు తెలంగాణ ఇచ్చే విధంగా బంగారు తెలంగాణ అని చెప్పి మోసం చేసింది కాబట్టి బుద్ధి చెప్పే విధంగా ఉండాలని చెప్పి చివరిగా హరీష్ రావు గారు ఒకటే చెప్తున్నా, నీకు ఇవాళ నీకు మంత్రి పదవి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పుణ్యాన. మీ మామని అడుగు, అసెంబ్లీలో ఏమన్నాడు మీ మామ? ఎవరు అన్నా లేకున్నా, అన్నా అనకున్నా నేను అసెంబ్లీలో 2014 ముఖ్యమంత్రి అని మొదటి ప్రసంగం అసెంబ్లీలో. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా సోనియా గాంధీ పుణ్యమే తెలంగాణ, ఆమె ప్లేసులో ఎవరున్నా తెలంగాణ రాదు అని ఇవాళ టీవీలలో మీరు చూడండి. మీరు పోయి మొత్తం అక్కడ ఏ ఛానల్లో చూసినా వస్తుంది. ఆమె లేకుంటే రానే రాదని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు అంటున్నారు. హరీష్ రావు, ఇది కొద్దిగానన్నా నువ్వు మానవత్వం ఉన్న మనిషి అయితే అలా మాట్లాడేది కదా. ఇవాళ నీకు మంత్రి పదవి వెలుగబెట్టేది కాంగ్రెస్ పార్టీ పుణ్యాన. ఇవాళ నువ్వు రైతులను చంపుతుంటే, కాళేశ్వరం మీద దోసుకుంటుంటే, మిషన్ భగీరథ మీద దోసుకుంటుంటే ఈ అరికట్టాలే 2 సార్లు దళిత ముఖ్యమంత్రి అని ఒకసారి రైతు బంధు ఒకసారి మోసం చేసినావు కాబట్టి బుద్ధి చెప్పడానికి వస్తుందని చెప్పి లక్షలాది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.